కామారెడ్డిలో ఈ నెల 15న జరిగే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ కోసం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కామారెడ్డిలో 1,00,000 మందితో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహిస్తామని, కేంద్రానికి గట్టి సమాధానం ఇచ్చేలా ఈ సభ ఉంటుందని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభ జరుగుతుందని, బీసీల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రతిపక్షాలకు చాటేలా ఈ సభ ఉంటుందని మంత్రి పొన్నం తెలిపారు. బీసీలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని, ఐక్యంగా బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని పొన్నం ప్రభాకర్ కోరారు. 15వ తేదీ నాడు కామారెడ్డి వేదికగా ఆనాడు ఏ బీసీ డిక్లరేషన్ అయితే చేయడం జరిగిందో ఆ బీసీ డిక్లరేషన్ యొక్క మనం ఏ విధంగా చర్యలు తీసుకున్నామో, ఈరోజు కేంద్రం ఏ విధంగా దానికి మోకాలు అడ్డం పెడుతుందో అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తూ మన చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పంతో ఏ విధంగా ఈ ప్రభుత్వం పోతా ఉందో, ఈ సభ 15వ తేదీన జరిపే సభ ఎందుకోసం జరుపుతా ఉన్నాం, ఇది తెలియాల్సిన అవసరం ఉన్నది. మేము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు నాతో, మహేష్ అన్న, మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినారు కదా, మీరు చార్జ్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది, సంవత్సరం ఏ రోజుకి అవుతుంది అని అడగడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారితో ఈ నెల 15కి నేను చార్జ్ తీసుకొని సంవత్సరం అయితే మాట చెప్పాను. తక్షణమే సీనన్న, సీతక్క బస్సులో ఉన్నారు. మహేష్ అన్న చార్జ్ తీసుకొని సంవత్సరం అవుతుంది. ఆనాడు బీసీ డిక్లరేషన్ వారే వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రవేశపెట్టినారు. ఆయన సంవత్సరం అడుగుతున్నటువంటి పండగ బీసీల పండగలాగా కనీసం 1,00,000 తగ్గకుండా ఒక మీటింగ్ చేయండి అని పెద్దలకి సూచించడం, బస్సులోనే ఆ తేదీ నిర్ణయం కావడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి గడ్డపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్. రేపు జరగబోయే సభ ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏ విధంగా కట్టబెట్టుకునే చేసిందో చెప్పటానికి ఈ సభ.